ఇది నేను చెప్పేది కాదు, నా పరిశుద్ధ గ్రంథం ద్వారా అధికారయుతంగా నేను చెప్తున్నాను ఈ విషయాన్ని. ఎందుకంటే ఇశ్రాయేలు క్షేమం కొరకు ప్రార్థించే కోట్లాది కోట్ల ప్రజలు ఈనాడు కూడా ప్రపంచంలో ఉన్నారు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. ఇన్ని ప్రార్థనల మధ్య నీ యుద్ధం ఒకటి. నువ్వు వెళ్తే ఏం చేయలేవు. గతములో వెళ్ళి ఒక్కొక్కడు ఈడ్చిడ్చి తంటే కుయ్యమర్రాని పారిపోయిన చరిత్ర ఉంది ఆ దేశానికి. మొత్తం మీద బిలాము ఎగేసుకొని బయలుదేరాడు. అలా లకటక 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 అని గాడిద మీద పోతా ఉండగా ఈ లోపుగా దేవుడు ఏం చేశాడు, దూత ఇదిగా శాపనార్థాలు పెట్టడానికి తగుదునమ్మ అని బయలుదేరాడు. చూడు, బంగారపు డబ్బును చూసుకొని బంగారం డబ్బు ఇవన్నీ చూసేసరికి ఆశ. కొంతమందికి ఏదైనా కనబడిందంటే బాబోయ్ అంతా ఇంత కదా ఆశ. ఏదైనా చేసేస్తారు, డబ్బు ఇస్తే, బంగారం ఇస్తే ఏదైనా చేసేస్తారు. మొత్తం మీద బిలాము దగ్గరికి దేవదూత ఖడ్గం తీసుకొని వెళ్ళే మార్గానికి అడ్డుగా ఇలాగ నిలబడ్డారంతే. గాడిద మీద బిలాము కూర్చొని ఉండగా ఇట్లా దేవదూత వచ్చి నిలబడ్డాడు. దారి లేదు. బిలాముకు దారి కనబడుతుంది కానీ గాడిదకు మాత్రం ఏం కనబడటంలా. పైగా ఎదురుగా ఖడ్గం పట్టుకొని ఒక ఆయన నిలిచి ఉన్నది చూస్తున్నాడు. గాడిద ఆగిపోయింది. STOP స్టాప్ అని. కదలా పట్ట పట్ట పీకుతున్నాడు. ఏం చేద్దాం పాపం, ఇంకా గాడిద ఎవరికి చెప్పుకుంటుంది తన బాధ. అందుకే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే గాడిద నోరు తెరిచాడు. దేవునికి స్తోత్రం. అవసరమైతే పరిస్థితిని బట్టి నా దేవుడు ఏదైనా చేయగలడు. Mighty God in the name of Jesus. దేవుని సృష్టం, దేవుని మాట వినాల్సిందే. గాడిద నోరు తెరిచేసరికి గాడిద మాట్లాడుతుంది కదా. ఏమండాయ్ అయ్యగారా, నన్ను ఎందుకు కొడుతున్నావు? బుద్ధిలేందానా, ఎందుకు కొడుతున్నావు అని అడుగుతావా? మనమైతే ఆశ్చర్యపోయి మూర్చిల్లి పడేవాళ్ళం. కానీ ఏం చేద్దాం, కొంతమందికి గాడిద మాట్లాడిన బుద్ధి రాదు, ఎవరు వాక్యం చెప్పిన బుద్ధి రాదు. అలాగా దాంతో వాదోపవాదం దిగాడు. ఈ లోపుగా ఇక లాభం లేదని దేవదూత బిలాం, అమ్మో ఈ గాడిద గనక ఆగకుండా ఒక్క అంగుళం అడుగేస్తుంటే ఇదిగో ఈ ఖడ్గముతో ఈరోజు హతమయ్యేవాడివే. జాగ్రత్త. ఇశ్రాయేల్ అంటే ఎవరు అనుకుంటున్నావయ్యా? దేవుని ప్రజ. దేవుడు మాట్లాడిందే చెప్పాలి. దేవుడు చెప్పింది చెప్పకుండా వేరే ఏదైనా చెప్పావో చూసుకో. ఏంటిది? ఖడ్గం. అట్లా బిలాముకు బుద్ధి చెప్పించటానికి దేవుడు తన దూతను పంపించాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు భారతదేశంలో క్రైస్తవుల పక్షంగా ఒకవేళ మా గురించి వాదించటానికి పార్లమెంట్లో లేకపోవచ్చు, మా గురించి మాట్లాడటానికి అసెంబ్లీలో లేకపోవచ్చు, కనీసం మా గురించి మాట్లాడటానికి కార్పొరేషన్లో లేకపోవచ్చు, పంచాయతీలో కూడా లేకపోవచ్చు, కానీ మా గురించి మాట్లాడగలిగిన ఒక పరలోకం ఉంది. మర్చిపోవద్దు ఆ విషయాన్ని. మా గురించి ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా, వాదించినా వాదించకపోయినా, అడిగినా అడగకపోయినా అడిగే ఒక పరలోకం మాకుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన దూతను పంపించి బిలాముతో చెప్పిన మాట, ఖబర్దార్, జాగ్రత్త, దేవుడు చెప్పిందే మాట్లాడాలి. ఆ రీతిగా దేవుని ఉద్దేశమును కార్యమును సాధ్యపరచటానికి దేవుడు దూతను పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 22వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 22వ వచనం. అలాగే అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 23వ వచనం. మరొక సంఘటన చెప్తాను. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 23వ వచనం. వెనకడికి ఒకసారి హేరోదు రాజుగారు ఆయన తన సింహాసనమందు ఆసీనుడై కూర్చొని ఉన్నాడు. అలాగ రాజుగారు సింహాసనం మీద కూర్చొని ఉండగా ఈలోపుగా జనాలందరూ పొగట్టం మొదలుపెట్టారు. కొంతమంది పొగడతలంటే యమ ప్రాణం, పొగడే వాళ్ళంటే ఎంత ఇష్టం అంటే
కొంతమందికి పొగడించుకోవటం అంటే బాబోయ్ ఎంత ఇష్టమో. యేసుప్రభు చెప్పాడు, మనుషులు మిమ్మల్ని పొగడనప్పుడు అయ్యో మీకు శ్రమ. అమ్మ బాబాయ్, పొగడకపోతే సంఘాలు మారే రకాలు కూడా ఉన్నారు ఈ కాలం. నన్ను పొగడలేదుగా, పొగడించుకునే చోటికి బాగా పొగడతారు. ఎప్పుడో గాలి ఎక్కువై పట్ అని పేలుతుంది, జాగ్రత్త. అలాగా పొగడుతున్నారు. మామూలుగా పొగటం కాదు, ఇక్కడ పొగడత కొద్దిగా ఎక్కువైంది. కొన్ని చోట్ల పొగడతలు ఎక్కువైపోతాయి. మీరేమనుకోకండి. ఇదే విజయవాడ పట్టణంలో కొద్ది సంవత్సరాల క్రితం ఒక ఆయన మొట్టమొదటిసారి మంత్రి అయ్యాడనమాట. పేరు చెప్పను, నా మీదకి వస్తారు వాళ్ళ అనుచరులు. మన క్రైస్తవ లోకం అంతా కలిసి ఒక మీటింగ్ పెట్టింది. మీటింగ్ పెట్టినప్పుడు ఒక పెద్దయ్య గారు అన్నారు కదా, ఈయనను చూస్తుంటే, ఏది కొత్తగా మంత్రి అయిన మొట్టమొదటిసారి, ఈయనను చూస్తుంటే ముఖ్యమంత్రి అయిపోతాడనిపిస్తుంది అనేసారి. ఇంకేముంది, మన క్రైస్తవులు దేనికైనా చప్పట్లు కొడతారు కదా. నేను కొట్ల, నాతో పాటు ఒక 1/2 మంది కూడా కొట్ల. ఈలోపుగా పాపం ఆ మంత్రివర్యులు నా విషయంలో నేను మెచ్చుకుంటున్నాను. ఆయన మాట్లాడేది అన్నట్టు ఇట్ట అన్నాడు ఆ మంత్రి గారిని బట్టి స్తోత్రం. ఈలోపుగా ఇంకొక అయ్యగారు ఇప్పుడు లేండి భూమి మీద, ఇంకొక అయ్యగారు అంటే, నాకు ఈ మంత్రి గారిని చూస్తుంటే ప్రధానమంత్రి అయిపోతారేమో అనిపిస్తుంది అన్నారు. దానికి ఎవడు చప్పట్లు కూడా కొట్ల. ఈలోపుగా కొంతకాలంలో ప్రభుత్వం ఏదో పల్టీ కొట్టేసి ఉన్న మంత్రి పదవి పోయా, మళ్ళీ ఈరోజు వరకు పదవి రాలా. పైగా ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా కాదనమాట. ఎందుకు నేను ఇవన్నీ చెబుతున్నానంటే మిత్రులారా, మనుష్యుడు నిన్ను హెచ్చిస్తే నువ్వు పైకి వెళ్ళబోలేవు మిత్రమా. ఎవరినైనా హెచ్చించాలంటే, ఒకరిని హెచ్చించాలన్నా తగ్గించాలన్నా అది ఎవరి చేతిలో ఉందంటే జీవం గల దేవుని చేతిలో ఉంది. పైగా ఈ మంద మొత్తం ఏమంటున్నారంటే, నీవు దేవుడే అని చెప్పేసి, నువ్వు దైవస్వరూపివి, ఆది గీతి నువ్వు దేవుడు అని పొగడతావంటే, హేరోదు సింహాసనం లేస్తా ఉంది పైకి. ఏ రోజు ఉబ్బిపోతున్నాడు నాయనో శనగల్లాగా ఉబ్బుతా ఉంటే. హేరోదు కానీ అక్కడ ఉన్నోళ్ళు ఒక ఆయన నిలబడింది జోళ్ళ. ఆయన ఎవరంటే 24 గంటలు మహిమయు జ్ఞానమును స్తోత్రము శక్తియు పొందనర్హుడని దేవుని స్తుతించే దూతలున్నారని చెప్పాను కదా. ఒక దేవదూత ఆల్రెడీ ఆ సింహాసనం పక్కనే ఉన్నది జోళ్ళ. మనాడు పొగడించుకుంటూ ఉంటుండగా దేవదూత ఏం చేశారంటే, ఒక్క పడాలని బీగాడు ఒకటి. ఒక్క దెబ్బ పేకగానే, సహజంగా సచ్చిన తర్వాత పురుగులు పడతాయి. ఇక్కడ వెరైటీ ఏంటంటే పురుగులు బట్టి సచ్చాడట. అందుకే మనుష్యుడు పొగడేటప్పుడు జాగ్రత్త. సకల మహిమ ఘనత ప్రభావములు దేవునికే వెళ్ళాలి, నువ్వు పొగడించుకోకూడదన్నమాట. హల్లెలూయా. నాలుగవదిగా దేవదూత పని ఏమిటంటే విశ్వాసులను నడిపించుట. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం. అప్పుడు 4 ఆడపిల్లలు కలిగిన ఓ తండ్రి. ఆ 4 ఆడపిల్లలు కలిగిన తండ్రి ఎవరంటే దైవజనుడైనటువంటి ఫిలిప్ అన్నమాట. ఆ ఫిలిప్పును ఒకరోజు ఆ ప్రభువు దూత చెప్పిన మాట ఏమిటంటే, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు, అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అంటే పరిచర్యలో నిమగ్నమై ఉన్న ఫిలిప్పుతో ఆ దూతను దేవుడు పంపించి అతను ఎటు వెళ్ళాలి, పరిచర్య కొరకు తన దిశను ఎలా మార్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలో చెప్పగా ఆ రీతిగా ఫిలిప్పు పరిచర్య కొరకు వెళ్ళటం జరిగింది. దేవునికి స్తోత్రం. విశ్వాసులను నడిపించటానికి దేవుడు దూతలను పెట్టాడు. దేవుని ప్రజలారా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం ప్రకటించాలి, ఎలా ముందుకు నిలబడాలని మనల్ని నడిపించటానికి దేవుడు తన దూతలను ఆజ్ఞాపించి పంపుతాడనమాట. 5వ విషయం చూద్దాం. ఐదవదిగా విశ్వాసులకు సహాయపడి కాపాడును. దేవదూత 5వ పని ఏమిటంటే విశ్వాసులకు సహాయపడి కాపాడును. ఉదాహరణకు
అలనాడు దానియేలును సింహాల బోన్లు వేసిన చరిత్ర అందరికీ సండే స్కూల్ మొదలుకొని మనకందరికీ బాగా తెలిసిన పాఠము. ఆ రోజు చూడండి, దానియేలు ప్రార్థన రాజుగారికి చేయకుండా రారాజుకు చేశాడనే కోపముతో 1 నెల రాజుకు తప్ప ఎవరికి చేయకూడదన్న శాసనం ఉండగానే దానియేలు తన అలవాటు ప్రకారంగా యెరూషలేం వైపు తన కిటికీలు తెరిచి మరి ప్రార్థన చేశాడు. మనమైతే సరేలే ఇట్లాంటిది ఉన్నప్పుడు పావురం వలె వివేకులను పాము వలె వివేకులను పావురం వలె నిష్కపటులునై ఉండండి. అందుకే కదా మనము వివేకం కలిగి ఉండాలి కదా, నిష్కపటం మాత్రమే సరిపోదు కదా. ఇట్లాంటప్పుడు కిటికీలు తెరవకూడదు. కిటికీలు తెరవకుండా స్తోత్రం స్తోత్రం, ఎవరికి వినపడకుండా స్తోత్రం స్తోత్రం. కొంతమంది బంధువులు చూస్తే భక్తి వెనక్కి వెళ్ళిపోతుంది. బంధువులు లేనప్పుడు సంఘములు ఓ స్తోత్రం స్తోత్రం అన్నోళ్ళు బంధువులను చూడగానే ఊరికే దేనికి వెళ్ళా, ఊరికే వెళ్ళా, అందరు వెళ్తున్నారుగా అట్లా వెళ్ళా. నీ దొంగ భక్తి ఆపాలి, నువ్వు వేషధారణ ఆపో. నీ బంధువున్న గబడున్నా నీ భక్తి నీకు రుజువు అవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మొత్తం మీద దానియేలు అలవాటు ప్రకారం కిటికీలు తెరిసే ప్రార్థన చేశాడు. ఎందుకంటే దానియేలుకు తెలుసు, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నేను ప్రార్థించేది జీవంగల దేవునికి. అలా దానియేలు ప్రార్థించగా సింహాల బోన్లో పడినప్పుడు దేవుడు ఆ రాత్రంతా ఎవరిని పంపించాడంటే దూతను పంపించాడు సింహాల బోన్లోకి. అందుకే ఒక్క సింహము కూడా దానియేలుకు హాని కలిగించలేకపోయాయి. ఆరవదిగా యేసుక్రీస్తును వెంబడించుట. దూతల పని ఏమిటంటే యేసుక్రీస్తును ఎప్పుడంటే 2వ రాకడలో ఇది జరగబోతుందన్నమాట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం. అలాగే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 8 వరకు. 2వ తెస్సలోని పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 8 వరకు. 25:31 ఈ రీతిగా వ్రాయబడింది. తాన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చునప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. యేసుక్రీస్తును వెంబడించి దూతలు కూడా రాబోతున్నారన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్గా చివరిగా 7వదిగా దేవుని బిడ్డలు మరణించినప్పుడు వారిని పరదైసులోనికి తీసుకొని వెళ్ళుట. ఒక దేవుని బిడ్డ మరణించిన మరుక్షణమందు దేవుడు తన దూతలను పంపించి జరిగేది ఏమిటంటే పరదైసులోనికి తీసుకువెళ్ళటం జరుగుతుంది. లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం. లూకాసు వార్త 16:22. అక్కడ ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. దేవునికి స్తోత్రం. ఒక దేవుని బిడ్డ చనిపోయినప్పుడు దిక్కుమాలోగా కాదు, ఒకవేళ గనక ఈ లోకములో ఎవరు నేను భూస్థాపన చేయటానికి లేకపోయినా, ఓ స్తోత్రం, వాళ్ళు యేసుప్రభు నమ్ముకున్నారు కాబట్టి ఇదిగో మేము రామని చెప్పినా, వాళ్ళు ఎవరు రాకపోయినా దేవుడు తన దూతలను పంపించైనా ఆ కార్యక్రమాన్ని నిర్వహించటానికి చాలిన దేవుడు. కాబట్టి దేవదూతల 7 రకాల పనిని గురించి మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రియ దేవుని ప్రజలు గుర్తుపెట్టుకోండి, దేవదూతలను మనకు దేవుడు పరిచారకులుగా ఇచ్చాడు. కాబట్టి మనము దేవుని కొరకు ముందుకు సాగుదాం. దేవుడు దీవించునుగాక. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు నీ వాక్కులు వినిపించినందుకు స్తోత్రం. మాకు పరిచయం చేయటానికి దేవదూతలు నియమించావు నాయన. నువ్వు ఎంత గొప్ప దేవుడవు ప్రభువా. ప్రతి వారు ధైర్యంతో అడుగులు ముందుకు వేసే కృపను దయచేయమని యేసు దివ్య నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్. మీ ప్రార్థన అవసరతలకై మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ పిటి వర్గీస్, ప్రేమ సువార్త ప్రార్థనా మందిరం, భానునగర్, విజయవాడ. ఫోన్ నంబర్ 0866-253-7922. సెల్ నంబర్స్ 9492883377 మరియు 9493883377.